చెప్తూ ఉంటుందన్నమాట. సో ఇలా చెప్పి FATFకి చెప్పడం వల్ల ఇండియా ఏం చేస్తుందంటే చెప్పి పాకిస్తాన్ని బ్లాక్ లిస్ట్లో వేయాలని ట్రై చేస్తుంది. సో ఇప్పుడు ఉన్న ప్రజెంట్ రిపోర్ట్ ఏంటంటే, ఈ గవర్నమెంట్ ఆఫ్ ఫ్రాన్స్ ఇంకా కౌంటర్ టెర్రరిజం కమిటీ ఆఫ్ UN రెండు కలిపి ఒక డిబేట్ అయ్యాయి. ఆ డిబేట్ని పబ్లిష్ చేశారనమాట. దీంట్లో ఏంటంటే స్టేట్ స్పాన్సర్ చేస్తున్న టెర్రరిజంని ఇన్ని రోజులు మనకి ఈ క్రైటీరియా లేదు. ఎగ్జాక్ట్గా ఈ క్రైటీరియా ఏంటంటే స్టేట్ స్పాన్సర్షిప్ ఆఫ్ టెర్రరిజం యాజ్ వన్ ఆఫ్ ద సోర్స్ ఆఫ్ టెర్రర్ ఫైనాన్సింగ్ అనే ఒక క్రైటీరియాని యాడ్ చేశారనమాట. ఫస్ట్ టైం దీన్ని యాడ్ చేశారు. ఇలా యాడ్ చేయడం వల్ల ఇది ఇప్పుడు ఇంకా స్ట్రిక్ట్గా అవుతుందన్నమాట FATF. ప్రీవియస్గా ఏముండే అంటే ఓన్లీ డ్రగ్ ట్రాఫికింగ్ కానీ ఇల్లిసిటీ యాక్టివిటీస్ ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్ ఉండే. ఈ స్టేట్ స్పాన్సర్షిప్ అన్నది లేదని, ఇది ఉంది అని ఇప్పుడు మనకి ఈ రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది. సో దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే మనకి ఈ పాకిస్తాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టడానికి ఇది చాలా యూజ్ అవుతుందన్నమాట. ఐ హోప్ మీకు ఇది యూజ్ అయింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.